ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీలోని లాస్ట్ చాప్టర్ ప్లాంట్ ఈకాలజీ వృక్ష ఆవరణ శాస్త్రం అనేటువంటి ఈ టాపిక్ గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. రైట్. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ రాసే అభ్యర్థులు ఉన్నారో వారందరికీ ఈ వీడియోస్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో అందువల్ల వారందరిని దృష్టిలో పెట్టుకొని మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఫుల్ కోర్స్ కావాలంటే మీకు మన హర్షిత అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మరి ఆ ఫుల్ కోర్స్ని మీరు పర్చేజ్ చేసినట్లయితే దాంట్లో మీకు కావాల్సినట్టు కంటెంట్ కావచ్చు, అదేవిధంగా మెథడాలజీ కావచ్చు, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో ఆ యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ మీరు పర్చేజ్ చేసుకొని మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. సో వీడియో చూస్తున్న వారందరూ కూడా దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా మీరు ప్లే స్టోర్లో ఓపెన్ చేసి గూగుల్ ప్లే స్టోర్లో హర్షిత అకాడమీ టైప్ చేస్తే వెంటనే మీకు యాప్ కూడా అందుబాటులో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి, అవి రాసుకోండి. రాసిన తర్వాత మీకు సాటిస్ఫై అయితే మీరు కోర్స్ పర్చేజ్ చేసుకొని మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే, రైట్. సో మనకి ఈ టాపిక్లో మనము ఈ ప్లాంట్ ఇకాలజీ వృక్ష ఆవరణ శాస్త్రంలో మనం తెలుసుకోబోయే అంశాలు ఏంటి, ఈ పాఠంలో మనము ఏమేమి నేర్చుకుంటాము. సో దీంట్లో చూడండి, మొక్కల సంబంధాలు, మొక్కల అనుకూలనాలు అనేటువంటి ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మొక్కల అనుక్రమం, అదేవిధంగా ఆవరణ సంబంధ సేవలు అనేటువంటి ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. రైట్. దీనికి ముందు మనము ఇక్కడ ఇంట్రడక్షన్ పరిచయం అటువంటి ఒక దాని గురించి ఇచ్చాడు. మరి ఇంట్రడక్షన్ పార్ట్ గురించి చూద్దాం. ఇంట్రడక్షన్ పార్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ మొక్కలకు సంబంధించినటువంటి అనుకూలనాలు ఏవి, ఓకేనా, నీటిలో ఉన్నటువంటి మొక్కల యొక్క అనుకూలనాలు ఏంటి, ఓకేనా, ఎడారి మొక్కల్లో ఉన్నటువంటి అనుకూలనాలు ఏంటి, సమోద్భీజాలు అన్నాము మధ్య రకం మొక్కలు, ఆ మొక్కల యొక్క అనుకూలనాలు ఏంటి, అటువంటి అనుకూలనాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందు మనకి ఇంట్రడక్షన్ చూద్దాం. సో మన చుట్టూ ఉన్నటువంటి జీవ ప్రపంచం, మన జీవ ప్రపంచంలో అనేక రకాల వైవిధ్యతలు కనిపించడం జరుగుతుంది. అంటే జీవ వైవిధ్యం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ జీవ ప్రపంచం ఎంతో సంక్లిష్టతో కూడుకొని ఉంటుంది. కాబట్టి ఈ జీవ ప్రపంచాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి, లేదా ఈ జీవ ప్రపంచాన్ని మనము తెలుసుకోవాలి అంటే మనము చూడండి ఇక్కడ జీవ సంబంధమైనటువంటి వివిధ దశల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. జీవ సంబంధమైనటువంటి కొన్ని దశలు ఉన్నాయి, ఆ దశల గురించి నేర్చుకోవాలి. ఆ దశల గురించి మనం నేర్చుకోగలిగితే మనకి ఈ జీవ ప్రపంచం గురించి కొంతవరకైనా మనం తెలుసుకోగలుగుతాం. సో ఏంటవి? జీవ పదార్థం, కణాలు, కణజాలాలు, అంగాలు, జీవులు, జనాభా, నెక్స్ట్ సముదాయాలు, ఆవరణ వ్యవస్థ, జీవావరణాలకు సంబంధించినటువంటి ప్రక్రియలు, వీటన్నిటిని మనం శోధించడం ద్వారా, వీటన్నిటి గురించి మనం తెలుసుకోవటం ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి జీవ ప్రపంచాన్ని గురించి మనం కొంతవరకు తెలుసుకోగలుగుతాము. ఓకే, రైట్. సో ఇక్కడ ఈ ఫస్ట్ ఇచ్చినటువంటి ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేసేదానికి అవకాశం ఉంది అనేది మనం చూసినట్లయితే, ఒక్కొక్కసారి మన చుట్టూ ఉన్నటువంటి జీవ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే మనం వేటిని గురించి తెలుసుకోవాలి అని ఇచ్చేసి వీటిల్లో ఉన్నటువంటి ఒక 4 ఇచ్చేస్తారు. ఆ 4ని కరెక్ట్గా గుర్తుపట్టమని అడిగేదానికి కూడా అవకాశం ఉంది. ఓకే, సో ఆ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేసేదానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి వీటిని కూడా చదువుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించాలి. ఏ దృక్పథంతో పరిశీలించాలంటే శాస్త్రీయ దృక్పథంతో లేదా నిశిత పరిశీలన అనేది జరగాలి. వేటిని చూడాలి? మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని, మన చుట్టూ ఉన్న పరిసరాలని మనం నిశితంగా లేదా శాస్త్రీయ దృక్పథంతో కానీ మనం పరిశీలిస్తే తప్పకుండా మనకు తెలియకుండా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు మనకు తలెత్తడం జరుగుతుంది. శాస్త్రీయ దృక్పథ పరిశీలన అంటే ఏంటి, నిశిత పరిశీలన అంటే ఏంటి మనం నేర్చుకున్నాం ఆల్రెడీ మెథడాలజీలో. పరిశీలన అంటే మనం అనుకున్నది ఏంటంటే ఓన్లీ మన యొక్క కన్ను అనేటువంటి జ్ఞానేంద్రియం ద్వారానే మనం చూడగలిగితే దాన్ని పరిశీలన అనుకుంటాము. కాదు, అలా కాదండి. మన శరీరంలో ఉన్నటువంటి 5 రకాల జ్ఞానేంద్రియాలను ఉపయోగించి పరిశీలిస్తేనే దాన్ని నిశిత పరిశీలన అంటాం. దాన్ని మనం శాస్త్రీయ దృక్పథంతో పరిశీలన అని కూడా చెప్పవచ్చు. ఓకేనా? కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను ఆ విధంగా కానీ
నిశితంగా లేదా శాస్త్రీయ దృక్పథంతో పరిశీలన చేసినట్లయితే మనకి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏ రకాల ప్రశ్నలు తలెత్తేదానికి అవకాశం ఉంది యాజ్ పర్ ద మనకి టాపిక్. చూడండి, రాత్రిపూట వికసించేటువంటి పుష్పాలు తెలుపు రంగులో ఎందుకు ఉంటాయి? ఓకేనా, ఒక డౌట్ రావచ్చు. సో మన చుట్టూ ఉన్నటువంటి పుష్పాల్లో కొన్ని పుష్పాలు రాత్రిపూట వికసిస్తుంటాయి. మరి ఆ రాత్రిపూట వికసించే పుష్పాలు అనేవి తెలుపు రంగులో ఎందుకు ఉంటాయి? పుష్పాలు చూసినట్టయితే రకరకాల రంగుల్లో కనిపిస్తుంటాయి, కానీ రాత్రిపూట వికసించే పుష్పాలు మాత్రమే తెలుపు రంగులో ఉంటాయి. ఎందుకు, కారణం ఏంటి అనే డౌట్ రావచ్చు. ఓకేనా, అదేవిధంగా మనకి తేనెటీగలకు మకరందం కావాలి. మరి ఆ మకరందం మొక్కల యొక్క పుష్పాల నుంచి లభిస్తుంది. మరి ఆ తేనెటీగకు దానికి కావలసినటువంటి మకరందం ఏ పుష్పం నుంచి లభిస్తుంది అనేది ఎలా తెలుసుకోగలుగుతుంది? ఓకేనా, అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి అండం. ఓకేనా, ఎలా అండం విత్తనంగా రూపొందుతుంది? అండం అనేది విత్తనంగా ఏ విధంగా రూపొందుతుంది? అదేవిధంగా మనకి కాక్టస్ మొక్క అన్నాము. కాక్టస్ ఓకే, ఎడారి మొక్క ఇది. ఈ కాక్టస్ మొక్క మనకి అనేక కంటకాలను ఎందుకు కలిగి ఉంది? పత్రాలు అనేవి ఉండవు, మరి కంటకాలు ఎందుకు ఉంటాయి? సో ఇలాంటి డౌట్లు మనకు వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు, మన చుట్టూ ఉంటే ప్రకృతిని మనం ఈ విధంగా పరిశీలన చేస్తే ఈ డౌట్లు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. డౌట్లు రాలేదు అని ఎవరన్నా అంటే వాళ్ళు నిశ్చితంగా లేదా శాస్త్రీయ దృక్పథంతో పరిశీలన చేయలేదు అని అర్థం అండి. ఓకేనా, కాబట్టి ఈ విధమైన డౌట్లు వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నిశ్చితంగా దేన్నైనా సరే నిశ్చితంగా పరిశీలన చేయాలి, చేస్తే ఖచ్చితంగా డౌట్లు అనేవి వస్తాయి. రైట్, నెక్స్ట్ మనకి ఆవరణ శాస్త్రం అంటే ఏమిటి? ఇకాలజీ, ఆవరణ శాస్త్రం. సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఆవరణ శాస్త్రం. ఒక ఆవరణ శాస్త్రం అనేది ఏ అంశాలతోటి నిర్మితమైంది అంటే జీవ నిర్జీవ అంశాలతోటి నిర్మితమైంది అని మనం తెలుసుకోవచ్చండి. జీవ అంశాలు ఉంటాయి, నిర్జీవ అంశాలు ఉంటాయి. ఈ విధంగా ఆ జీవాంశాల మధ్య సంబంధాలు, జీవ మరియు నిర్జీవ అంశాల మధ్య సంబంధాల గురించి మనం తెలుసుకున్నటువంటి ఈ జీవశాస్త్ర విభాగాన్ని మనం ఆవరణ శాస్త్రంగా చెప్పుకోవచ్చు, ఇకాలజీ అంటాం. ఓకేనా, కాబట్టి జీవ నిర్జీవ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, జీవుల మధ్య సంబంధాలు ఏమున్నాయి, జీవులు మరియు నిర్జీవ అంశాలు లేదా భౌతిక పరిసరాలన్న భౌతిక అంశాలన్న వాటి మధ్య ఏ విధమైన సంబంధాలు ఉన్నాయి అని మనం అధ్యయనం చేసేటువంటి జీవశాస్త్ర విభాగాన్నే మనము ఆవరణ శాస్త్రంగా చెప్పుకోవచ్చు. మరి ఈ ఆవరణ శాస్త్రాన్ని అధ్యయనం చేసే అంశాన్ని బట్టి ఆవరణ శాస్త్రంలో వృక్షాల గురించి తెలుసుకుంటున్నామా లేదా జంతువుల గురించి తెలుసుకుంటున్నామా జీవులలో, ఆ విధంగా మనం అధ్యయనం చేసే దాన్ని బట్టి, అధ్యయనం చేసే అంశాన్ని బట్టి ఆవరణ శాస్త్రాన్ని వృక్ష ఆవరణ శాస్త్రము, జంతు ఆవరణ శాస్త్రము అని రెండు రకాలుగా మనం విభజించుకోవడం జరిగింది. ప్లాంట్ ఎకాలజీ, యానిమల్ ఎకాలజీ అంటాం. సో ఇవి రెండు కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ, వేరువేరుగా కనిపించినప్పటికీ, వేరువేరుగా మనం అధ్యయనం చేసినప్పటికీ రెండింటికి ఒకదానికి ఒకటి ఇంటర్నల్గా సంబంధం అనేది ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక్కడ చూడండి, మనకి ఆవరణ శాస్త్రం అంటే నేర్చుకున్నాం. ఆవరణ శాస్త్రం ఎన్ని రకాలుగా విభజించుకోవడం జరిగిందని నేర్చుకున్నాము. దేని ఆధారంగా వీటిని రెండు విభాగాలుగా విభజించాము అనేది కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఆవరణ శాస్త్రం. చూడండి, ఆవరణ శాస్త్రం అనేది జీవ సంబంధ వ్యవస్థలోని 4 ప్రధాన స్థాయిలతో కూడుకొని ఉంటుంది. చూడండి, ఒక ఆవరణ వ్యవస్థ అనేది ఎన్ని ప్రధాన స్థాయిలతో కూడుకొని ఉంటుందంటే 4 ప్రధాన స్థాయిలతో కూడుకుంటుంది. ఏంటి ఆ ప్రధాన స్థాయిలు అంటే జీవులు, జనాభా, సముదాయాలు, బయోములు. ఈ విధంగా 4 ప్రధాన స్థాయిలతోటి ఆవరణ శాస్త్ర జీవ సంబంధ వ్యవస్థని కలిగి ఉంటుంది. సో ఆవరణ శాస్త్రంలో జీవ నిర్జీవ అంశాలు ఎన్ని ఉన్నాయి చెప్పుకున్నాం కదా. ఈ జీవ అంశాల్లో ఆవరణ శాస్త్రంలోని జీవ వ్యవస్థ లేదా జీవ అంశాల్లో ఎన్ని స్థాయిలతో కూడుకొని ఉంది అంటే 4 ప్రధాన స్థాయిలనే ఉంటాయి. ఒకటి జీవులు, జనాభా, సముదాయాలు, బయోములు అంటారు. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ మనకి జీవులు వాటి పరిసరాలతో అనేక అనుకూలనాలను చూపిస్తాయి. ఓకే, పరిసరాల్లో అనేక రకాల జీవులు జీవిస్తూ ఉంటాయి. ఈ జీవులన్నీ కూడా ఆ పరిసరాలకు అనుకూలనాలు చూపించడం జరుగుతుంది. అలా ఆ జీవులు ఆ నివసించేటువంటి పరిసరాలకు అనుకూలనాలు చూపించలేదు అనుకోండి, అక్కడ అవి జీవించలేవు. కాబట్టి అవి నివసించేటువంటి, అవి జీవించేటువంటి పరిసరాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిసరాల్లో జరిగే మార్పులకు అనుకూలంగా
అవి అనుకూలనాలు అనేవి చూపించాలి. అలా చూపించగలిగితేనే అక్కడ జీవులు బతకగలవు, లేకపోతే అక్కడ అవి బతకలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జీవులు అనేవి వాటి పరిసరాలకు అనుకూలంగా వాటి పరిసరాలతోటి అనేక అనుకూలనాలను ఏర్పరచడం జరుగుతుంది. మరి ఈ అనుకూలనాలు ఎందుకు ఉపయోగపడతాయి? అనుకూలనాలు అనేవి జీవుల్లో ఎందుకు ఉపయోగపడతాయి అంటే వాటి యొక్క మనుగడకి. ఓకేనా? జీవులు ఆ పరిసరాల్లో మనుగడ సాగించాలి, జీవించాలి అంటే అవి అనుకూలనాలను పొంది ఉండాలి. ఆ పరిసరాలకు తగిన విధంగా అనుకూలనాలు పొంది ఉండాలి. రైట్? ఏ విధంగా అనుకూలనాలు పొంది ఉన్నాయని నెక్స్ట్ వచ్చేసింది మనకి నీటి మొక్కలు. నీటి మొక్కలు అంటే నీటిలో నివసించే మొక్కలు ఏ విధంగా అనుకూలనాలు ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ భూమి మీద ఉన్నటువంటి మొక్కలు, ఎడారిలో ఉన్నటువంటి మొక్కలు, ఈ విధంగా అక్కడ వేరు వేరు పరిసరాలైనా ఉంటాయి. ఆ పరిసరాల్లో ఉన్నటువంటి మొక్కలు అక్కడ జీవించాలంటే ఆ పరిసరాలకు అనుగుణంగా ఎటువంటి అనుకూలనాలు స్వరూప సంబంధంగా కానీ అంతర్నిర్మాణ పరంగా కానీ ఎటువంటి అనుకూలనాలు ఎటువంటి మార్పులు పరిసరాలకు అనుగుణంగా చేసుకున్నాయి అనే దాని గురించి నెక్స్ట్ వచ్చింది మనకి. సో ఇక్కడ మాత్రం అనుకూలనాలు అనేవి జీవులకు ఎందుకు ఉపయోగపడతాయంటే మనుగడ సాగించడానికి ఉపయోగపడటం జరుగుతుంది. మనుగడతో పాటుగా ప్రత్యుత్పత్తికి కూడా తోడ్పడతాయి. ఓకేనా? ఆ జీవులు అనేవి జీవించాలంటే అనుకూలనాలు ఉండాలి. ఈ అనుకూలనాలు అనేవి అడాప్టేషన్స్ అనేవి ఆ జీవి జీవించడానికే కాకుండా ప్రత్యుత్పత్తికి కూడా అనుకూలనాలు తోడ్పడతాయి. సో ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అనుకూలనాలు జీవులు ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనుగడకి ప్రత్యుత్పత్తికి అని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్? నెక్స్ట్ ఋతువులు అనేవి ఏర్పడతాయి. మనందరికి కూడా తెలిసింది ఋతువులు అనేవి ఏర్పడుతుంటాయి. ఋతువులు ఎలా ఏర్పడతాయంటే సూర్యుని చుట్టూ భూమి ఒక నిర్దిష్టమైన కక్షలో తిరుగుతూ ఉంటుంది. ఈ తిరిగేటువంటి కక్షలో భాగంగా మనకి ఋతువులు అనేవి ఏర్పడటం జరుగుతుంది. అంటే భూమి సూర్యుని చుట్టూ నిర్దిష్టమైన కక్షలో తిరగటం వల్ల మనకి ఋతువులు అనేవి ఏర్పడటం జరుగుతుంది. వీటి యొక్క ప్రభావం వల్లే వాతావరణంలో చూడండి ఈ ఋతువుల యొక్క ప్రభావం వల్లనే మనకి వాతావరణంలోని ఉష్ణోగ్రతల తీవ్రత కాలావధులు అనేవి ఏర్పడటం జరుగుతుంది. ఓకేనా? ఉష్ణోగ్రతల మార్పులు రావాలన్నా కాలాల్లో మార్పులు రావాలన్నా కూడా ఈ ఋతువుల వల్లనే కారణమవుతున్నాయి. ఓకే? ఇక్కడ వీటితో పాటుగా మనకి చూడండి ఒక సంవత్సరంలో వర్షపాతం వల్ల ఏర్పడే మార్పులు ప్రభావం వల్ల ప్రధానమైనటువంటి బయోములు అనేవి ఏర్పడుతున్నాయి. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము 4 ప్రధానమైనటువంటి స్థాయిలు ఉంటాయని చెప్పుకున్నాము ఆవరణ వ్యవస్థలోని జీవ సంబంధ వ్యవస్థల్లో. సో వాటిలో మనకి ఒకటి బయోమ్ అన్నాము. బయోమ్, ఈ బయోములు ఎక్కడ ఏర్పడుతున్నాయి, ఎలా ఏర్పడుతున్నాయి, ఏ విధంగా ఏర్పడుతున్నాయి చూసుకున్నట్లయితే ఋతువుల కారణంగా ఒక సంవత్సర కాలంలో వర్షపాతం అనేది లభించడం జరుగుతుంది. ఈ వర్షపాతంలో వచ్చేటువంటి ప్రభావాల వల్ల మనకి ఈ బయోములు అనేవి ఏర్పడుతున్నాయి. అంటే ఒక ప్రాంతంలో వర్షపాతం ఎక్కువగానో ఒక ప్రాంతంలో వర్షపాతం తక్కువగానో ఉంటుంది. ఈ విధంగా వర్షపాతాన్ని అనుసరించి ఆ ప్రదేశాల్లో బయోములు అనేవి ఏర్పడుతున్నాయి. రైట్? సో ఇవి బయోములో ఎడారులని, వర్షారణ్యాలని, టండ్రాలని అంటే చెప్తారు. చూడండి ఇక్కడ వర్షపాతం అంటే వర్షం అనే కాదండి, వర్షము ప్లస్ మంచు ఈ రెండింటిని కలిపి మనం వర్షపాతం అంటాము. కాబట్టి ఈ వర్షపాతాన్ని ఆధారంగా చేసుకొని బయోములు ఏర్పడుతున్నాయి. వాటికి ఎగ్జాంపుల్ ఎడారులు, వర్షారణ్యాలు, టండ్రాలు అంటామండి. ఓకే? ఎడారులు, వర్షారణ్యాలు, టండ్రాలు. ఎడారులో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. వర్షారణ్యాల్లో వర్షాలు ఎక్కువగా పడతాయి కాబట్టి వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. టండ్రాల్లో మంచు ఎక్కువగా పడుతుంది కాబట్టి ఎప్పుడు మంచుతో కూడుకుంటుంది కాబట్టి అక్కడ టండ్రాలు అనేవి ఏర్పడటం జరుగుతుంది. ఈ విధంగా వర్షపాతాన్ని ఆధారంగా చేసుకొని బయోములు అనేవి ఏర్పడుతున్నాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేన్ని ఆధారంగా బయోములు ఏర్పడుతున్నాయి అనేది కూడా అడిగేదానికి అవకాశం అనేది ఉంది. ఒకసారి చూసుకోవాలి. చూడండి ఇక్కడ 4 రకాలైనటువంటి బయోములు ఇచ్చాడు. ఒక్కొక్క దాని గురించి మనం చూసినట్లయితే అర్థమవుతుంది. అన్నీ కూడా మీకు ఒకే దాంట్లో చూపిస్తాను. ఫస్ట్ మనకి వచ్చేసరికి ఉష్ణమండల వర్షారణ్యాలు అంటాము. ఉష్ణమండల వర్షారణ్యాలు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆకురాల్చేటువంటి అడవులు. సో మూడవది వచ్చేసరికి ఎడారులు. 4వది వచ్చేసరికి సముద్ర తీర ప్రాంతం, మాంగ్రూవ్స్ అంటాం, సముద్ర తీర ప్రాంతం. ఈ విధంగా వర్షపాతాన్ని అనుసరించి మనకి ఇక్కడ భారతదేశంలో ప్రధానమైనటువంటి బయోములు అనేవి ఏర్పడుతున్నాయి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్? నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా కూడా మనకు ఒక ఇంట్రడక్షన్ లాగా పార్ట్ చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే మెయిన్గా మనకి టాపిక్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసినట్లయితే మొక్కలకు సంబంధించినటువంటి సముదాయాలు,
వాటికి సంబంధించినటువంటి అనుకూలనాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, వాతావరణంలో మనకి అనానుకూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి. సో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఒకే విధంగా ఉండదు. వాతావరణంలో అనేక రకాల మార్పులు జరుగుతుంటాయి. సో ఆ మార్పుల కారణంగా వాతావరణంలో అనానుకూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఈ అనానుకూల పరిస్థితులను తట్టుకొని జీవించడానికి, ఈ అనానుకూల పరిస్థితుల నుంచి ఆ జీవులు, అక్కడ పెరిగేటువంటి జీవులు అనేవి జీవించాలంటే ఆ జీవులు అనేవి కొన్ని రకాలైన ఆల్టర్నేట్స్ అవి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది, ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలా అవి ఆల్టర్నేట్స్ ఏర్పాటు చేసుకోగలుగుతున్నాయి కాబట్టి అక్కడ జీవించగలుగుతున్నాయి అనానుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు. అలా కాకుండా ఈ అనానుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు అవి మార్పులు చేసుకోలేదు, ఆల్టర్నేట్ చూసుకోలేదంటే అక్కడ అవి జీవించలేవని మనకు అర్థమవుతుంది. కాబట్టి వాతావరణంలో ఎప్పుడైతే అనానుకూల పరిస్థితులు ఏర్పడతాయో వాటికి అనుగుణంగా జీవులు అనేవి, అక్కడ నివసించే జీవులు అనేవి ప్రత్యామ్నాయాలను చూపించడం జరుగుతుంది. రైట్. సో ఏ విధంగా ప్రత్యామ్నాయాలను చూసుకుంటాయి అంటే ఇక్కడ కొన్ని జీవులు శరీర ధర్మ సంబంధ సర్దుబాటును చేసుకోవడం జరుగుతుంది, అంటే శరీర పరంగా మార్పులు చేసుకోవడం జరుగుతుంది, శారీరక పరంగా. నెక్స్ట్ కొన్ని ప్రవర్తన సంబంధ సర్దుబాటు చేసుకోవడం జరుగుతుంది, అంటే బిహేవియరల్ చేంజెస్ అంటాము. వాటి ప్రవర్తనలో కొన్ని రకాల మార్పులు చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి అనానుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు జీవులు ఈ విధంగా కొన్ని ఆల్టర్నేటివ్ చూసుకోవడం జరుగుతుంది. సో ప్రవర్తన సంబంధ సర్దుబాటులో భాగంగా మనకి వలస పోవటం అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్గా వలస పోవటం అంటాము. తాత్కాలికంగా ఆ ఆవాస ప్రాంతాల నుంచి అనానుకూల పరిస్థితులు తట్టుకోవడానికి ఆ జీవులు అనేవి ఆ ఆవాస ప్రాంతాల నుంచి ఎక్కడైతే అనానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయో ఆ అనానుకూల పరిస్థితులు ఏర్పడినటువంటి ఆ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి తాత్కాలికంగా ప్రయాణించడం జరుగుతుంది. దాన్ని మనం వలస పోవటం అంటాము. ఈ వలస పోవటం అనేది ప్రవర్తన సంబంధ సర్దుబాటుకి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా జీవులు అనేవి శరీర ధర్మ సంబంధ పరంగా మరియు ప్రవర్తన సంబంధ సర్దుబాటు చేసుకోగలుగుతున్నాయి కాబట్టి అక్కడ ఏర్పడినట్టు అనానుకూల పరిస్థితుల నుంచి అవి తట్టుకొని జీవించగలుగుతున్నాయి. ఓకే. సో నెక్స్ట్ మనకి ఈ విధంగా మనకి జీవుల్లో ఏవైతే ఆ విధంగా అవి అనానుకూల పరిస్థితుల నుంచి తట్టుకోగలుగుతున్నాయి, ఎప్పుడైతే అవి ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోగలుగుతున్నాయో అటువంటి ప్రత్యామ్నాయాలే మనం ఏమంటాము అనుకూలనాలు, అడాప్టేషన్స్గా మనం పిలవచ్చు. ఓకేనా. కాబట్టి ఈ అనుకూలనాలు అవి ఎందుకు ఉపయోగపడతాయంటే జీవించడానికి, దాని యొక్క ఆవాసంలో జీవించడానికి లేదా మనుగడ సాగించడానికి, అదేవిధంగా ప్రత్యుత్పత్తికి తోడ్పడటం జరుగుతుందని మనం ముందే తెలుసుకున్నాము. కాబట్టి అనుకూలనాలు అనేవి జీవి దాని ఆవాసంలో మనుగడకు ప్రత్యుత్పత్తికి తోడ్పడే స్వరూప సంబంధ, శరీరధర్మ సంబంధ, ప్రవర్తన సంబంధ లక్షణాలు అని పేర్కొనవచ్చండి. ఓకేనా. కాబట్టి ఈ విధంగా అనుకూలనాలు అనేవి ఆ జీవి దాని యొక్క ఆవాసంలో మనుగడకు ప్రత్యుత్పత్తికి తోడ్పడేటువంటి ఈ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఈ లక్షణాలు స్వరూప సంబంధ, శరీర ధర్మ సంబంధ, ప్రవర్తన సంబంధ లక్షణాలని పేర్కోవడం జరుగుతుంది. రైట్. సో ఇంకొక పాయింట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. చాలా అనుకూలనాలు అనేవి దీర్ఘకాలిక పరిణామ క్రమంలో, దీర్ఘకాలికంగా కొన్ని సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల వరకు మనకి అనుకూలనాలు అనేవి పరిణామ క్రమంలో మార్పు చెందుతూ ఉండటం వల్ల అవి జన్యుపరంగా స్థిరపడిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ జీవులు ఆ అనుకూలనాలు అనేవి జన్యుపరంగా జన్యు స్థాయిలో అవి మార్పులు జరుగుతాయో దాని ఫలితంగా వాటి నుంచి వచ్చేటువంటి పిల్లల్లో కూడా ఇదే రకమైనటువంటి, అంటే జన్మించినప్పుడే ఈ అనుకూలనాలు అనేవి ఆ పిల్ల జీవుల్లోనికి ప్రవేశించడానికి అవకాశం అనేది ఉంది. సో అందువల్ల అంత ఎక్కువ మొత్తంలో ఆ జీవులు అనేవి అక్కడ అనుకూలనాలు అనేవి ఏర్పరచుకోవడం జరిగింది. ఎంతవరకు ఏర్పరచుకున్నాయి అంటే జన్యు స్థాయిలో స్థిరత్వం పొంది జన్యు స్థాయిలో మార్పులు చెందే విధంగా ఆ జీవులు అనేవి ఆ అనుకూలనాలను ఏర్పరచుకోవడం జరిగింది. దాని ఫలితంగా వాటికి జన్మించినటువంటి పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటిలో పుట్టినమ్మటే ఈ అనుకూలనాలతో పుడతాయి. అవి మళ్ళీ వేరేగా వాటిని అనుకూలనాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. ఆ విధంగా మనకి జన్యుపరంగా స్థిరత్వాన్ని చూపడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ మనకి జలాభావ పరిస్థితులు. జలాభావ పరిస్థితులు అంటే ఏంటి? నీరు తక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, నీరు లేనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, నీరు
లభించిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము జలాభావ పరిస్థితులు అంటాము. సో వాటిని మనము ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు, ఎక్కువగా మనకి జలాభావ పరిస్థితులు ఎక్కడ ఉంటాయి అంటే ఎడారుల్లో మనకి కనిపించడం జరుగుతుంది. ఎడారులు, ఈ ఎడారుల్లో పెరిగేటువంటి మొక్క ఓపెన్షియా మొక్క, ఎడారులో పెరిగేటువంటి మొక్క ఓపెన్షియా మొక్క. మరి ఈ ఓపెన్షియా మొక్క దానికి కావలసినటువంటి నీటి అవసరాన్ని, దానికి కావలసిన నీరు ఎక్కడి నుంచి లభిస్తుంది, ఎక్కడి నుంచి దాన్ని తీసుకుంటుందంటే మొత్తంగా రసభరిత అంగాల నుంచి తీసుకుంటుంది. రసభరిత అంగాలు, రసభరిత అంగాలు అంటే నీటిని నిల్వ చేసుకున్నటువంటి భాగాలు, ఓకేనా, వాటిని మనం రసభరిత అంగాలు అంటాము. ఇక్కడ ఓపెన్షియా అనేటువంటి మొక్క ఏదైతే ఉందో ఎడారి మొక్క, అది నీటిని కాండంలో నిల్వ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ మొక్కకు కావలసినటువంటి నీటి యొక్క అవసరాన్ని మొత్తం కూడా రసభరిత అంగాల నుంచి తీసుకోవడం జరుగుతుంది. అంటే కాండం నుంచి అవి ఆ నీటిని తీసుకోవడం జరుగుతుంది. రసభరిత ప్రాంతాల్లో నీరు అంటే దీని యొక్క కాండంలో నీరు ఏ రూపంలో నిల్వ ఉంటుందంటే మ్యూసిలేజ్. గుర్తుపెట్టుకోండి, నీరు అనేది ఏ రూపంలో నిల్వ ఉంటుందంటే మ్యూసిలేజ్ అనేటువంటి రూపంలో నిల్వ ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏ మొక్కలో? ఓపెన్షియా మొక్కలో. ఓపెన్షియా మొక్కలో రసభరిత అంగాలైనటువంటి కాండంలో నీరు అనేది మ్యూసిలేజ్ అనేటువంటి రూపంలో నిల్వ ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ ఈ వాటి నుంచే బిట్ అడిగేదానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. రైట్. సో ఈ ఎడారి మొక్కలు అనేవి ఏ విధమైన అనుకూలనాలు చూపిస్తున్నాయి? ఓకే, ఏ విధమైన అనుకూలనాలు అవి పొందటం వల్ల ఆ మొక్కలు అనేవి ఎడారిలో జీవించగలుగుతున్నాయి. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి మొక్కలను తీసుకెళ్ళి మనం ఎడారిలో నాటినట్టే అక్కడ అవి జీవించలేవు. ఎందుకంటే అక్కడ ఎడారిలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. సో అవి ఆ పరిస్థితులకు అనుకూలంగా, ఇవి ఆ పరిస్థితులకు అనుగుణంగా ఈ మనం తీసుకెళ్ళిన మొక్కలు అనుకూలనాలు చూపించలేవు కాబట్టి అక్కడ జీవించలేవు. ఓకే, రైట్. ఎడారిలో పెరిగేటువంటి మొక్కలు ఆల్రెడీ దానికి సంబంధించిన ఆ పరిస్థితులకు సంబంధించిన అనుకూలనాలు అవి ఏర్పరచుకోగలిగినాయి కాబట్టి అక్కడ జీవించగలుగుతున్నాయి. మరి ఎడారి మొక్కల్లో ఎటువంటి అనుకూలనాలు ఉన్నాయో చూసినట్లయితే చాలా ఎడారి మొక్కల్లో పత్రాలు బాహ్య చర్మం పైన మందమైన అవభాసిని కలిగి ఉండటం జరుగుతుంది. ఓకే, బాహ్య చర్మం ఏదైతే ఉందో, బాహ్య చర్మం పైన మనకు ఈ సెక్షన్ కటింగ్ తీసినప్పుడు కనపడుతుంది బాహ్య చర్మం అనేది. ఈ బాహ్య చర్మం పైన మందమైనటువంటి అవభాసిని కలిగి ఉండి బాష్పోచ్చేక వేగాన్ని తగ్గించడానికి, అంటే నీటి నష్టం జరిగేదే వేగాన్ని తగ్గించడానికి దాని యొక్క బాహ్య చర్మంలో ఉన్నటువంటి పత్రరంధ్రాలన్నీ కూడా దిగబడిన పత్రరంధ్రాలనే ఉంటాయండి. దిగుబడిన పత్రరంధ్రాలు అనేవి ఉంటాయి. చూడండి, ఎడారి మొక్కల యొక్క పత్రాల్లో బాహ్య చర్మం పైన అవభాసిని అనేది ఉంటుంది. రైట్. ఈ పత్రాల్లోనే మనకి ఏముంటాయి? పత్రరంధ్రాలు ఉంటాయి. కానీ ఈ పత్రరంధ్రాలు ఏ విధంగా ఉంటాయంటే దిగుబడిన పత్రరంధ్రాలను కలిగి ఉండటం జరుగుతుంది. దిగుబడిన పత్రరంధ్రాలు ఈ విధంగా ఆ పత్రాల యొక్క బాహ్య చర్మంలో ఉన్నటువంటి బాహ్య చర్మం అవభాసిని కలిగి ఉంటాం, దిగుబడిన పత్రరంధ్రాలు ఉంటాం. ఇటువంటి లక్షణాలన్నీ కూడా అవి బాష్పోచ్చేక వేగాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. సో ఇటువంటి అనుకూలనాలు అవి ఏర్పరచుకున్నాయి కాబట్టి అక్కడ అవి జీవించగలుగుతున్నాయి. రైట్. నెక్స్ట్ చూడండి, ఈ మొక్కలలో అంటే ఎడారి మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ పదం, ప్రత్యేకమైనటువంటి కిరణజన్య సంయోగక్రియ పదం అనేది జరుగుతుందండి. క్యామ్ అంటాం, CAM, క్రాసిలేసియస్ యాసిడ్ మెటబాలిజం అంటాము. సో ఇది మనకి సెకండ్ ఇయర్ బోటనీలో మనకి దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. సో ఇక్కడ ఎడారి మొక్కల్లో ప్రత్యేకమైన కిరణజన్య సంయోగక్రియ పదమైనటువంటి క్యామ్ అనేది జరగటం వల్ల మనకి దీనిలో ఉన్నటువంటి పత్రరంధ్రాలు అనేవి పగటి సమయంలో మూసుకొని పోతాయి. ఓకేనా, పగటి సమయంలో దీని యొక్క పత్రరంధ్రాలు క్లోజ్ అవుతాయి. అందువల్ల నీటి నష్టం జరగకుండా కాపాడుకోగలుగుతుంది. రైట్. సో ఈ విధంగా ఎడారి మొక్కల్లో ఇటువంటి లక్షణాలు అనేవి అనుకూలనాలు అనేవి పొంది ఉండటం జరుగుతుంది. సో కొన్ని మొక్కల్లో చూడండి, ఓపెన్షియాలో చూసినట్లయితే అసలు పత్రాలే ఉండవు. ఓకే, ఈ కింది ఇచ్చినటువంటి ఎడారి మొక్కల్లో పత్రాలు లేనటువంటి ఎడారి మొక్క ఏది అని అడిగేదానికి అవకాశం ఉంది. ఓపెన్షియా మొక్కలో పత్రాలన్నీ ఉండవు. సో అవి కంటకాలుగా క్షీణించి ఉంటాయి. ఓకేనా, పత్రాలన్నీ ఉండవు. కానీ అవి ఏ విధంగా రూపాంతరం చెంది ఉంటాయంటే కంటకాలుగా రూపాంతరం చెంది ఉండటం జరుగుతుంది. కంటకాలుగా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా దీనిలో కిరణజన్య సంయోగక్రియ. సో మనకి ఇక్కడ ఏం చెప్పుకున్నాము? పత్రాలు అనేవి లోపించి ఉంటాయి.
ఉపన్యాసాలు పత్రాలు అనేవి ఉండవు అని చెప్పుకున్నాం. మరి కిరణజన్య సంయోగక్రియ ఏ విధంగా జరుగుతుంది అంట్లో అంటే ఈ కిరణజన్య సంయోగక్రియ అనేది ఈ ఉపన్యాస ఎడారి మొక్క అయినటువంటి ఉపన్యాసాలు కాండం ద్వారా జరుగుతుంది. ఈ విధంగా కాండం ద్వారా జరిగేటువంటి కిరణజన్య సంయోగక్రియ జరిగేటువంటి కాండాన్ని మనం ఏమన్నాము? పత్రాభ కాండం అంటాం. పత్రాభ కాండం అంటాం. అంటే ఉపన్యాసాల్లో ఉన్నటువంటి కాండం పత్రాభ కాండం. పత్రాభ కాండం అని ఎందుకు అన్నాము అంటే అది కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. మామూలుగా ఉన్నటువంటి మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ మొక్కల ఆకులలో జరుగుతుంది, పత్రాల్లో. కానీ ఈ ఎడారి మొక్కల్లో ఉన్నటువంటి ఉపన్యాసాలు పత్రాలు క్షీణించి ఉండి కంటకాలుగా రూపాంతరం చెంది ఉంటాయి. కాబట్టి ఈ పత్రాల యొక్క పని అయినటువంటి కిరణజన్య సంయోగక్రియను ఈ దానిలో ఉన్నటువంటి కాండం అనేది చేస్తుంది. కాబట్టి ఆ కాండాన్ని మనం పత్రాభ కాండం అని చెప్పడం జరుగుతుంది. పత్రాభ కాండం గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ మనకి కొన్ని మొక్కలు ఇచ్చాడు. ఈ మొక్కలు కూడా మనకి ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో పెరిగిన మొక్కలు వాటి యొక్క పేర్లు కూడా ఇచ్చాడు. ఆ పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ నుంచి మ్యాచింగ్ రూపంలో అడిగేదానికే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీటి పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి కొన్ని నేల మొక్కల్లో గమనించినట్లయితే కొన్ని నేల మొక్కల్లో ముఖ్యంగా రైజోఫోరా అనేటువంటి మొక్కను మనం గమనించాలి. రైజోఫోరా ఇది ఎప్పుడు కూడా ఎక్కడ నివసిస్తూ ఉందంటే, ఎక్కడ జీవిస్తూ ఉంది, ఎక్కడ బ్రతుకుతూ ఉందంటే ఉప్పు నీటిలో మాత్రమే పెరుగుతూ ఉంటుందండి. సముద్ర తీర ప్రాంతంలో మాత్రమే పెరుగుతుంటుంది. ఇటువంటి మొక్కని మనం ఉప్పు నీటి మొక్కలు అంటాం. దాని ఉప్పు నీటి మొక్కలకి ఎగ్జాంపుల్ రైజోఫోరా. ఉప్పు నీటి మొక్కలకి ఎగ్జాంపుల్ ఏంటి? రైజోఫోరా. ఇది సముద్ర తీర ప్రాంతంలో ఉప్పు నీటిలోనే పెరుగుతుంటుంది. అందువల్ల వీటిని ఉప్పు నీటి మొక్కలు అంటాము, రైజోఫోరాను. ఈ ఉప్పు నీటి మొక్కలను మనం ఇంగ్లీష్లో హాలోఫైట్స్ అంటామండి. గుర్తుపెట్టుకోండి, హాలోఫైట్స్. హాలోఫైట్స్ ఏంటంటే ఉప్పు నీటి మొక్కలు, ఉప్పు నీటిలో నివసించేటువంటి మొక్కలు, బ్రతికేటువంటి మొక్కలు. వాటికి ఎగ్జాంపుల్ రైజోఫోరా. నెక్స్ట్ కొన్ని రకాల మొక్కలు ప్రత్యక్షంగా ఎండలో పెరుగుతూ ఉంటాయండి. ప్రత్యక్షంగా ఎండలో సూర్యరశ్మి ఎప్పుడైతే ఉంటుందో, ఎండ అయితే ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో మాత్రం పెరుగుతూ ఉంటాయి. అటువంటి మొక్కలను మనము హీలియోఫైట్లు అంటాం. గుర్తుపెట్టుకోండి, హీలియోఫైట్స్. ప్రత్యక్షంగా ఎండలో పెరిగే మొక్కలు హీలియోఫైట్స్ అని, ఉప్పు నీటిలో పెరిగే మొక్కలు హాలోఫైట్స్ అంటాము. నెక్స్ట్ కొన్ని రకాల మొక్కలు అనేవి నీడ ప్రాంతాల్లో పెరుగుతాయి, నీడ ప్రాంతాల్లోనే పెరుగుతాయి. సో అటువంటి మొక్కలు మనం సియోఫైట్స్ అంటాం. సియోఫైట్స్. ఇక్కడ 3 రకాల మొక్కలు వచ్చాయి. హాలోఫైట్స్ వచ్చాయి, నెక్స్ట్ హీలియోఫైట్స్ వచ్చాయి, నెక్స్ట్ వచ్చరికి సియోఫైట్స్. ఖచ్చితంగా మనకి బిట్టు అడగాలి అనుకున్నట్లయితే ఎగ్జామినర్ ఈ పారాగ్రాఫ్ నుంచి ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే. సో కాబట్టి ఈ 3 రకాల మొక్కలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హాలోఫైట్స్, అదేవిధంగా మనకి హీలియోఫైట్స్, ఓకే, సియోఫైట్స్ అండ్ హైడ్రోఫైట్స్. నీటిలో పెరిగే మొక్కలు హైడ్రోఫైట్స్ అంటాం. రైట్. సో ఈ 4 రకాల పేర్లు గుర్తుపెట్టుకోండి. ఎక్కడెక్కడ ఏ ప్రదేశాల్లో పెరిగే మొక్కలను ఏ పేరుతో పిలుస్తాం అనేది. సో నెక్స్ట్ మనకి ఇంకొక సైంటిస్ట్ పేరు ఇచ్చాడు చూడండి ఇక్కడ, యూజెన్ వార్మింగ్. యూజెన్ వార్మింగ్ గుర్తుపెట్టుకోండి. యూజెన్ వార్మింగ్. యూజెన్ వార్మింగ్ అనేటువంటి డానిష్ శాస్త్రవేత్త. ఈయన డానిష్ చేసేటువంటి వృక్ష శాస్త్రవేత్త. ఓకేనా? మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రవేత్తని మనం వృక్ష శాస్త్రవేత్త అంటాము. సో ఈయన యూజెన్ వార్మింగ్ అనేటువంటి వృక్ష శాస్త్రవేత్త మొక్కల సమూహాలకు, మొక్కలకు నీటికి ఉన్న సంబంధాలను ఆధారంగా చేసుకున్నాడండి. వేటి ఆధారంగా చేసుకున్నాడంటే మొక్కల సమూహాలు, మొక్కలు అనేక రకాల సమూహాలుగా ఉంటాయి. ఈ విధంగా మొక్కల సమూహాలకు, ఓకే, మొక్కలకు నీటికి ఉన్న సంబంధం, మొక్కలకు మరియు నీటికి ఉన్నటువంటి సంబంధాలను ఆధారంగా చేసుకొని 3 ప్రధాన ఆవరణ సమూహాలుగా మొక్కలను వర్గీకరించడం జరిగింది. ఎన్ని అంటే 3 రకాలుగా వర్గీకరించాడు. ఒకటి ఏంటి? హైడ్రోఫైట్స్, నీటి మొక్కలు అన్నాం. రెండోది మధ్య రకం మొక్కలు లేదా సముద్బీజాలు అన్నాం. మధ్య రకం మొక్కలు లేదా సముద్బీజాలు అన్నాము. మూడవది వచ్చరికి ఎడారి మొక్కలు. ఓకే, 1 నీటి మొక్కలు, 2 మధ్య రకం లేదా సముద్బీజాలు, మూడవది వచ్చరికి ఎడారి మొక్కలు. ఈ విధంగా మనకి యూజెన్ వార్మింగ్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ శాస్త్రవేత్త పేరు కూడా యూజెన్ వార్మింగ్. యూజెన్ వార్మింగ్ ఎన్ని రకాలుగా విభజించాడు? 3 రకాలుగా మొక్కలను విభజించాడు. దేని ఆధారంగా విభజించాడు? మొక్కల సమూహాలను మరియు మొక్కలు నీటికి ఉన్న సంబంధాలను ఆధారంగా చేసుకొని మొక్కలను 3 రకాలుగా విభజించాడు యూజెన్ వార్మింగ్. 1 నీటి మొక్కలు, రెండవది మధ్య రకం మొక్కలు లేదా సముద్బీజాలు, మూడవది వచ్చరికి ఎడారి మొక్కలు. ఓకే, రైట్. ఈ సైంటిస్ట్ పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్. సైంటిస్ట్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. సో నెక్స్ట్ మనము ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం నీటి మొక్కల గురించి చూద్దామండి. హైడ్రోఫైట్స్, నీటి మొక్కలు. సో అసలు ఏ మొక్కలు మనం నీటి మొక్కలు అంటామండి?
ఎక్కడ పెరిగే మొక్కలను నీటి మొక్కలు అంటాం. సో పూర్తిగా నీటిలో ఉన్నటువంటి మొక్కలను పూర్తిగా నీటిలో ఉంటాయండి, ఇంకా బయటకు ఉండవు. ఓకే, అటువంటి పూర్తిగా నీటిలో ఉన్నటువంటి మొక్కలు మరియు బాగా తడిగా ఉన్నటువంటి నేలలో పెరిగేటువంటి మొక్కలు, ఓకేనా, పూర్తిగా నీటిలో పెరిగేటువంటి మొక్కలు, బాగా తడిగా ఉన్నటువంటి నేలలో పెరిగే మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటినే మనము నీటి మొక్కలు అంటామండి, హైడ్రోఫైట్స్ అంటాం. ఓకేనా, నీటిలో పెరిగే విధానాన్ని బట్టి, ఓకేనా, ఇక్కడ ఈ నీటి మొక్కలు అనేవి నీటిలో పెరిగే విధానం, కొన్ని మొక్కలు నీరు యొక్క పూర్తిగా లోపలే ఉంటాయి, కొన్ని ఏమో వాయుగతంగా, కొన్ని ఏమో నీటిలో కొన్ని వాయుగతంగా పెరుగుతూ ఉంటాయి. ఇలా నీటి మొక్కలు నీటిలో పెరిగే విధానాన్ని బట్టి ఎక్కడ పెరుగుతున్నాయి నీటిలో అనే దాన్ని బట్టి మనకి నీటి మొక్కలను 5 రకాలుగా వర్గీకరించడం జరిగిందండి. 5 రకాలుగా వర్గీకరించాడు. 5 రకాలు. ఒకటి చూడండి, ఒక్కొక్క దాని గురించి మనం ఇక్కడ డీటెయిల్గా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా ఈ టాపిక్ కూడా ఈ ఏరియా కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినర్కి అడిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ 5 రకాల మొక్కలు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఇస్తాడు, ఆ మొక్కల యొక్క లక్షణాలు ఇస్తాడు, ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. వాటన్నిటి కూడా 5 రకాల మొక్కలు, వాటి యొక్క లక్షణాలు, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. వాటిని గుర్తుపెట్టుకోవాలి. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. జాగ్రత్తగా 1కి 2 సార్లు మన వీడియో చూడటం కానీ లేదా చదవటం కానీ చేస్తే మనకి నోటెడ్ అయిపోతుంది. ఇబ్బంది ఏం లేదు, వరి అవ్వద్దు. సో ఇలా చేయండి. సో వీటిల్లో 5 రకాలలో ఫస్ట్ది మనకు వచ్చరికి నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు. నీటిపై స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి అటువంటి మొక్కలు. ఓకేనా, ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ అంటాం. ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్. చూడండి, వీటి యొక్క లక్షణాలు చూసినట్టే ఈ మొక్కలు నీటిపై స్వేచ్ఛగా తేలేటువంటి మొక్కలు మృత్తికతో సంబంధం లేదు. మృత్తిక అనేది అంటే నేల ఎక్కడ ఉంటుంది, నీటిలో ఉంటాయి కాబట్టి నీటి యొక్క అడుగు బాగానే ఉంటుంది. సో ఇప్పుడు ఈ మొక్కలు అనేవి మృత్తికతోటి సంబంధం లేకుండా మృత్తికలో పెరగకుండా నీటి ఉపరితలం పైన స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయండి. నీటి ఉపరితలం పైన స్వేచ్ఛగా ఉంటాయి. ఇటువంటి మొక్కలను మనం ఏమన్నాము, నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు అంటామండి. వీటికి మృత్తికతోటి సంబంధం ఉండదు, సాయిల్ తోటి సంబంధం ఉండదు. రైట్. సో నెక్స్ట్ ఉదాహరణ దీనికి పిస్టియా, లెమ్నా, సాల్వినియా, ఈ 3 దీనికి ఎగ్జాంపుల్స్ అండి. ఈ ఎగ్జాంపుల్స్ అడుగుతుంటారు లేదా ఈ లక్షణాలు అడుగుతుంటారు. ఈ కింది రకాల మొక్కలు మృత్తికతో సంబంధం లేకుండా నీటిపై తేలుతుంటాయి అని క్వశ్చన్ ఇచ్చేసి కింద ఈ 5 రకాలు 4 రకాలు ఇచ్చేస్తాడు. ఆ 4 రకాలు ఒకదాన్ని మనం గుర్తుపెట్టాలి. అలా లక్షణాల ఆధారంగా చేసుకుని వాడి మొక్కను గుర్తుపెట్టమనొచ్చు. లేదా ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి ఆ ఎగ్జాంపుల్ ఏ రకం మొక్కకు సంబంధించిన ఈ ఎగ్జాంపుల్స్ అనేది కూడా అడిగేదానికి అవకాశం ఉంది. లేదా నీటిపై చూడండి, నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలకు ఉదాహరణగా గుర్తించండి అని ఈ ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపట్టమని కూడా అడిగేదానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఏ విధంగా క్వశ్చన్ అనేది ఇక్కడ ఎగ్జామ్లో ఫ్రేమ్ చేసేదానికి అవకాశం ఉంది చాలా రకాలుగా. కాబట్టి మనకి కన్ఫ్యూజన్ లేకుండా ముందు దాని యొక్క రకం, నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు, ఓకే, దానికి సంబంధించిన లక్షణాలు ఏంటి, దీంతో ఈ మొక్కలకు మృత్తికతో సంబంధం లేదు, నీటిపై తేలుతూ ఉంటాయి. రైట్, దాని యొక్క లక్షణాలు చేసుకున్నాం. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, పిస్టియా, లెమ్నా, సాల్వినియా, ఈ 3 మొక్కలు నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలకి ఎగ్జాంపుల్స్. ఇలా 5 ఇలా నేర్చుకోవాలి. 5 పేర్లు గుర్తుపెట్టుకోవాలి, వాటి యొక్క లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ రెండో రకం లగ్నీకరణ చెంది నీటిపై తేలే పత్రాలు గల మొక్కలు. లగ్నీకరణ అంటే కలిసిపోవడం. ఓకేనా, చూడండి దీని యొక్క లక్షణాలు చూసినట్లయితే ఈ రకం మొక్కలు వేరు వ్యవస్థ సహాయంతో మృత్తికలో స్థాపితమవుతుంటాయి. మృత్తికతో కలిసిపోయి ఉంటాయి, మృత్తికలోనికి ఇన్సర్ట్ అయి ఉంటాయి. దాన్ని లగ్నీకరణ అంటారు. ఓకేనా, రైట్. సో ఈ లగ్నీకరణ చెంది దేంతో లగ్నీకరణ చెంది ఉంటాయి, మృత్తికతో లగ్నీకరణ చెంది ఉంటాయి. వీటి యొక్క వేరు వ్యవస్థ అనేది మృత్తికతో సంబంధాన్ని కలిగి ఉంటాయి, మృత్తికతో స్థాపితమై ఉంటాయి. సో అందువల్ల లగ్నీకరణ చెంది అన్నాము. ఓకేనా, కాబట్టి లగ్నీకరణ చెంది నీటిపై తేలే పత్రాలు గల మొక్కల లక్షణాలు చూసినట్లయితే ఈ మొక్కల యొక్క వేరు వ్యవస్థ అనేది మృత్తికతోటి స్థాపితమై ఉంటుంది. వేరు వ్యవస్థ సహాయంతో ఈ మొక్కలు అనేవి మృత్తికతో స్థాపితమయ్యి చూడండి పొడవైన పత్ర రంధ్రాలు అనేవి ఉంటాయి. వీటి యొక్క పత్రాలు గమనించినట్లయితే ఆ పత్ర రంధ్రాలు అనేవి పొడవుగా ఉంటాయి. సో ఈ పత్ర రంధ్రాలు అనేవి పొడవుగా ఉండటం వల్ల పత్రదళాలు, ఓకే, ఒకసారి మీరు ఐడియా ఉండి ఉంటుంది.
సో ఒకసారి చూద్దాం. అయినా కూడా మనకి ఈ విధంగా పత్రంగానే ఉన్నట్లయితే ఈ విధంగా మనకి దీన్ని పత్రదళం అంటాము, పత్ర వృంతం అంటాము, ఇది పత్రదళము. ఈ పత్ర వృంతాలు మనకి పొడవుగా ఉండటం వల్ల దీని యొక్క మొక్కల యొక్క పత్ర వృంతాలు అనేవి పొడవుగా ఉండటం వల్ల ఈ పత్రదళాలు అనేవి నీటిపైన, నీటి ఉపరితలం పైన తేలుతూ ఉంటాయి. నీటి ఉపరితలం పైకి వచ్చేస్తాయి. ఎందుకంటే ఈ పత్ర వృంతాలు పొడవుగా ఉండటం వల్ల అవి పైకి వచ్చేస్తాయి, నీటి పైకి వచ్చేసి పత్రదళాలు నీటి ఉపరితలం పైన మనకి తేలుతూ ఉండటం జరుగుతుంది. సో ఇటువంటి మొక్కలను మనం లగ్నీకరణ చెంది నీటిపై తేలే పత్రాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? నింపియా, విక్టోరియా రీజియా, ఇవి రెండు కూడా ఎగ్జాంపుల్స్. ఓకే, అర్థమైంది కదా? పేరు గుర్తుపెట్టుకోవాలి, 5 రకాల మొక్కల పేర్లు గుర్తుపెట్టుకోవాలి, నీటి మొక్కలు, వాటి యొక్క లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి, వాటి ఎగ్జాంపుల్ కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ మనకి 3వ రకం మొక్క, పూర్తిగా నీటిలో మునిగి అవలంబితంగా ఉండే మొక్కలు. పూర్తిగా నీటిలో ఉంటాయి, అవలంబితంగా ఉంటాయి. అవలంబితంగా అంటే ఊగుతూ ఉంటాయి. ఓకేనా? చూడండి, ఈ మొక్కలు నీటితో మాత్రమే సంబంధం కలిగి, ఈ మొక్కలు అనేవి నీటితో మాత్రమే సంబంధం కలిగి పూర్తిగా నీటిలో మునిగి మృత్తికలో నాటుకొని ఉండకుండా, పూర్తిగా నీటిలో ఉండి మృత్తికతో నాటుకొని ఉండకుండా, చూడండి, నాటుకొని ఉండకుండా, మృత్తికలో నాటుకొని ఉండకుండా అవలంబితంగా ఉంటాయండి. కాబట్టి ఇవి కూడా పూర్తిగా నీటితోటి సంబంధం కలిగి ఉంటాయి, పూర్తిగా నీటిలోనే ఉంటాయి. అయినా కూడా దీనికి మృత్తికతోటి ఈ మొక్కలకి ఎటువంటి సంబంధం ఉండదు, మృత్తికలో ఇవి నాటుకొని ఉండవు. కాబట్టి ఈ పూర్తిగా నీటితోటి సంబంధం కలిగి ఉంటాయి, మృత్తికతో సంబంధం లేదు. అదేవిధంగా పూర్తిగా ఇవి నీటిలో మునిగి ఉంటాయి. సో అటువంటి మొక్కలను పూర్తిగా నీటిలో మునిగి అవలంబితంగా ఉండేటువంటి మొక్కలు. సో వీటికి ఎగ్జాంపుల్ చూడండి, హైడ్రిల్లా, యూట్రిక్యులేరియా. ఇవి రెండు కూడా పూర్తిగా నీటిలో మునిగి ఉండేటువంటి మొక్కలకి ఎగ్జాంపుల్ చెప్పుకోండి, నీటి మొక్కలకి. రైట్. సో నెక్స్ట్ మనకి 4th వన్, లగ్నీకరణ చెంది నీటిపై తేలే పత్రాలు గల మొక్కలు. ఇందా కూడా మనకు వచ్చింది, లగ్నీకరణ చెంది పూర్తిగా. ఒకసారి వెళ్ళినట్టయితే మనకు అర్థమవుతుంది, మీకు చూపిస్తే ప్రయత్నం చేస్తాను. చూడు, లగ్నీకరణ చెంది నీటిపై తేలే పత్రాలు గల మొక్కలు, లగ్నీకరణ చెంది నీటిపై తేలే పత్రాలు గల మొక్కలు, ఇవి రెండు కూడా. మరి ఏంటి దానికి దీనికి సంబంధం ఏంటి? రెండు ఒకే విధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ చూద్దాం. మళ్ళీ దీనికి దానికి లక్షణాలు చూసినట్టయితే, ఒకసారి దీని లక్షణాలు చూసినట్టయితే, వేరి వ్యవస్థ సహాయంతో, ఓకే, ఈ మొక్కల యొక్క వేరి వ్యవస్థ సహాయంతో మృత్తికలో స్థాపితమై ఉంటాయి. పొడవైన పత్రవృంతాలు కలిగి పత్రదళం నీటిపై ఉపరితలంపై తేలుతూ ఉంటుంది. మరి దీని యొక్క లక్షణాలు ఏంటి? ఈ మొక్కలు పూర్తిగా నీటిలో మునిగి ఉండి వేరి వ్యవస్థ సహాయంతో పొలను అడుగు భాగాన మృత్తికలో నాటుకొని ఉంటాయండి. రైట్. ఇది దానికి దీనికి ఉన్నటువంటి తేడా. సో అవైతే మృత్తికతో సంబంధం ఉండవు. ఈ మొక్కలైతే మనకి ఏముంటాయి? పూర్తిగా నీటిలో మునిగి ఉంటాయి, వేరి వ్యవస్థ సహాయంతో కొలను అడుగున మృత్తికలో నాటుకొని ఉంటాయి, అంటే మృత్తికతో సంబంధం కలిగి ఉంటాయి. ఓకే, అవి మాత్రం నీటిలో ఉంటాయి, మృత్తికతో సంబంధం ఉండవు. పొడవైన పత్రరంధ్రాలు ఉంటాయి, పత్రరంధ్రాలు ఉండటం వల్ల పత్రదళాలు నీటి ఉపరితలంపై తేలుతుంటాయి. కానీ ఇక్కడ వచ్చేకి ఇవన్నీ కూడా పూర్తిగా నీటిలోనే ఉంటాయి, నీటి ఉపరితలంపై రావు. ఓన్లీ మొత్తం కూడా పూర్తిగా నీటిలో ఉండి ఇవి ఏం చేస్తాయి? మృత్తికతోటి సంబంధాన్ని కలిగి ఉండటం జరుగుతుంది. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? వాలెస్నేరియా. వీటికి ఎగ్జాంపుల్ ఏంటి? వాలెస్నేరియా. రైట్. సో నెక్స్ట్ మనకి 5వది ఉభయచర మొక్కలు అన్నామండి. ఉభయచర మొక్కలు 2 ప్రాంతాల్లో పెరుగుతుంటాయి. ఈ మొక్కలు పాక్షికంగా నీటిలోనే ఉంటాయి, పాక్షికంగా వాయుగతంగా ఉంటాయి. నీటిలోనూ వాయుగతంగా 2 ప్రాంతాల్లో పెరుగుతుంటాయి కాబట్టి వీటిని ఉభయచర మొక్కలు. 2 ప్రదేశాల్లో పెరుగుతుంటాయి కాబట్టి వీటిని ఉభయచర మొక్కలు అన్నాము. ఎగ్జాంపుల్ సాజిటేరియా, టైఫా, లిమ్నోఫిలా. ఈ 3 కూడా ఇంపార్టెంట్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకంటే ఖచ్చితంగా ఎగ్జామినర్ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండేటువంటి మొక్కలు ఇవి. ఓకేనా? సో ఇటువంటి వాటిని ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంది. ఈ క్రింది వాటిలో ఉభయచర మొక్కలను గుర్తించండి అని అడిగేదానికి అవకాశం ఉంది. సాజిటేరియా, టైఫా, లిమ్నోఫిలా అని అంటారు, లేదా సాజిటేరియా, టైఫా, లింఫ్లా అనేటువంటి నీటి మొక్కలు ఈ రకానికి చెందినవి అని కూడా అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా చూడాలి. లేదా ఈ కింది రకానికి చెందిన మొక్కలు ఓకే కొంత భాగం పాక్షికంగా నీటిలోనూ పాక్షికంగా వాయుగతంగా పెరుగుతాయి అని అడిగినప్పుడు కూడా మనం ఉభయచర మొక్కలని గుర్తించాలి. రైట్. అర్థమైంది కదా? ఈ విధంగా ఈ 5 రకాల మొక్కలు, వాటి యొక్క లక్షణాలు. ఓకేనా?
నెక్స్ట్ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కొన్ని పేర్లు ఇచ్చారు చూడండి, పిస్టియా, వ్యాలేసినేరా, ఇవి రెండు కూడా మనకి నీటి మొక్కలకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు.